ఖమ్మం శివార్లలోని భూధాన్ భూముల గుడిసెల వద్ద ఉద్రిక్తత తలెత్తింది. భూధాన్ భూములకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూముల్లో కొందరు గుడిసెలు వేసుకున్నారు. ఓ కార్పొరేటర్ కి కుటుంబానికి చెందిన భూమిలో దాదాపు 50 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాయి. జేసీబీలు అలాగే బుల్డోజర్లతో ప్రైవేట్ భూమిలో గుడిసెలు తొలగించేందుకు వెళ్లారు. దీంతో గుడిసెల నివాసులు జేసీబీలు అలాగే డోజర్లకి అడ్డు తగిలారు. ఇక 5 ఏళ్ల కిందట భూధాన్ భూములతో పాటుగా ప్రైవేట్ స్థలాల్లో కూడా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. జేసీబీలతో గుడిసెలు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ గుడిసెలు మాత్రం ఖాళీ చేయమని అంటున్నారు. ఇక మరోవైపు పోలీసులు మాత్రం గుడిసెలు ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. రెడ్డిగా ఖమ్మం శివార్లలో ఉద్రిక్తత నెలకొంది. అయితే భూధాన్ భూముల గుడిసెల వద్ద అయితే టెన్షన్ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అసలు ఏం జరిగింది? ఆ భూమి ఎవరిది, ఏంటి డీటెయిల్స్? అమత, వాస్తవంగా ఖమ్మం భూధాన్ సంబంధించినటువంటి భూములకు గతంలో అక్కడ భూధాన్ ట్రస్ట్, వినోదా బాబా భూధాన్ ట్రస్ట్ వాళ్ళు నిరుపేదలకు వేసుకోవడానికి అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా అది అయితే ఇక్కడ ఆ భూధాన్ భూమికి సంబంధించిన దాంట్లో కొంతమంది సుమారు 400 మంది గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత దాని పక్కన ఆ యొక్క భూధాన్ ట్రస్ట్ కు ఆనుకున్నటువంటి ప్రైవేటు భూముల్ని కూడా, అంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కూడా సుమారు 2-3 ఎకరాల భూముల్ని వాళ్ళందరూ కూడా ఆక్రమించేసి, మిగిలిన వాళ్ళు ఆక్రమించి గుడిసెలు వేయడం జరిగింది. పలు దఫాలుగా ఈ విషయం మీద వాళ్ళు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చివరకు అది ఆయన కోర్టును ఆశ్రయించడం, అది వాస్తవంగా ఇది పట్టా భూమి కావడం, దాంతో ఈ రోజు తన భూమిని తాను ఆక్రమించుకోవడం, అంటే స్వాధీనం చేసుకోవడం కోసం వెళ్లే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గుడిసెలు తొలగించేటువంటి పరిస్థితుల్లో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎందుకంటే వీళ్ళు ఖాళీ చేయకపోవడం వల్ల, అంటే దాన్ని ఆక్రమించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి తను కూడా ప్రైవేట్ సైన్యాన్ని, అంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని పోయి దాన్ని తొలగించడానికి ప్రయత్నించడం, జేసీబీలు ఇవన్నీ తీసుకొని పోవడం, వీటికి ప్రొటెక్షన్ గా, అంటే ఏమి ఇన్సిడెంట్ జరగకుండా పోలీసులు పోవడం, దీంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. చివరకు పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అందిన వార్త ఏంటంటే, ఈ యొక్క రాళ్ల దాడిలో జరిగినటువంటి దానిలో ఒక మహిళకు తలకు గాయాలు కావడంతో అక్కడ కొద్దిగా పరిస్థితి వెంటనే పోలీసులు స్పందించి వాళ్ళ ఎటువంటి పంపడం జరిగింది. ఇప్పుడైతే ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. కానీ అది మాత్రం ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూమే కాబట్టి
వాళ్ళకి వేయాలని చెప్పి పోలీసులు అనడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఖాళీ చేసేసి ఆ యొక్క ప్రైవేట్ వ్యక్తుల భూమి కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు ఖాళీ చేయాలని చెప్పి పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.